ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం కేంద్రంలో శేఖర్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. శేఖర్కు వివాహం నిశ్చయం కావడంతో ఇంటికి రంగులు వేసేందుకు తన ద్విచక్ర వాహనాన్ని ఆరు బయట రోడ్డుపై ఉంచాడు. ఇక ఈ క్రమంలోనే అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పట్టించారు. తెల్లవారుజామున చూసేసరికి బైక్ పూర్తిగా కాలిపోవడంతో శేఖర్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో శేఖర్ను కొంతమంది బెదిరించారని, బెదిరింపులపై పోలీసులకు కూడా సమాచారం ఇచ్చామని శేఖర్ తండ్రి వెంకన్న చెప్పారు. అయినా తాము మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అనుకూలంగా ఉంటున్నామనే గ్రామానికి చెందిన కొంతమంది కక్షగట్టి తమను బెదిరించడంతోనే పాటు ఇక ద్విచక్ర వాహనాన్ని కూడా తగలబెట్టారని కూడా వెంకన్న ఆరోపించారు. ఇక వెంకన్న కుటుంబ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు పరామర్శించి ఘటనా తీరును పరిశీలించారు. అయితే ఒక బండి వేసుకుని వస్తుంటే ఆ బైక్ ఆటో పోయి బైక్ తగిలి గొడవలు పెట్టుకున్నా పిల్లగాని కొడుతున్నాడు. కొడుతుంటే నేను పోయి ఏం చేసిందంటే ఈ చిన్న చిన్న వాటికి ఎందుకు గొడవలు ఎందుకు, ఏమొద్దు తప్పు జరిగింది కదంటే మాట్లాడదాం పోయినా అతను అన్న ఈయన తెచ్చినా పోయాను. కరెన్సీకి తీసుకొచ్చి అసలు పోయి వేసి వచ్చేవరకే వీళ్ళు ఇట్లా గొడవ పెట్టుకొని ఆయన బండ్లు రోడ్డు మీద పెడతారు, అది ఇదని అడుగుతారు. నేను బండ్లు రోడ్డు మీద పెట్టలే, ఫంక్షన్ నడుస్తుంది, ఆ ఫంక్షన్ కోసం బండ్లు తప్ప మీ లోన్లో పెట్టుకుంటాం అని నేను అనేవరికి నువ్వు అట్టట్టు పెడతావు, ఏం చేస్తావు, నీ సంగతి చూస్తాం అని వాళ్ళు అన్నారు. అనేవరికి సార్ మేము కాము, మా పనులను మేము చూసుకున్నాం, బండి 3 బండ్లు ఇక్కడ పెట్టాం. ఆ బండిని ఇక్కడ ఉన్న బండిని రోడ్డు తీసుకపోయి అందకాడ రెండింటప్పుడు ఆ బండి పిల్లలు పోయినట్టుంది. మా అమ్మాయి చిన్నపిల్లలు లేచింది, ఏడుతుంటే మా అమ్మాయి లేచే వరకు నాన్న బండి కాలుతుంది అంటూనే ఉంది. నేను లేచుతూనే ఉరుకుతూనే ఉన్నాడు. ఆడిదానా పోయినా ఈ మంటలు బాగాలేస్తుంట, ఈ తీగలు గట్ట ఉన్నాయి కాలిపోతాయని ఇక బిందెలతో మేము నీళ్ళు పోసుకుంటాం. అంటే ఆయన మల్లయ్య గిరివైన మల్లయ్య అనే వ్యక్తి వచ్చి అక్కడికి వచ్చేసి ఏ నా కొడుకు ఏ లంజ కొడుకులు ఇక్కడ బండి పెడుతున్నారు రోడ్ల మీద, వాళ్ళకి ఏం అవసరం బండి పెట్టడానికి, రోడ్డు వాడు అబ్బదా సంపాదించింది ఏమన్నా, ఇక్కడ రోడ్లు పెట్టే హక్కు వీడికి ఆడుంది, అసలు ఒక్కొక్కరు బండ్లు తగలబెట్టాలనేసి మాట్లాడిండు. నేను మా నాన్నని పిలిచా, నాన్న ఇట్లా అంటున్నారు నాన్న, మన బండి లేనా అనేసి అనేది మా నాన్న పిలిచా. మా నాన్న బయటకు వచ్చేసారు.